ఒక సంఘం కట్టబడాలి అని అంటే, ఇల్లు బలంగా నిలబడాలి అని అంటే పునాది ఎంత గట్టిగా, ఎంత బలంగా లోతుగా వేస్తే అంత బలమైన ఇల్లును నిర్మించవచ్చు. అందుకే పునాది లోతుగా తీయమని చెప్తారు. అయితే సంఘం బలంగా కట్టబడాలి అని అంటే ప్రార్థనా పరులు ఉండాలి, వారే పునాదులు. సంఘానికి, ఏ సంఘానికైతే ప్రార్థనా పరులు ఉంటారో ఆ సంఘము బండం మీద కట్టబడిన ఇల్లులాగా పోల్చబడి ఉంటుంది. అందుకే మనము ప్రాముఖ్యంగా ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి అని చాలా సందర్భాల్లో మనము తెలియపరుస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. ప్రార్థన చేయాలన్న సంగతి మనకు తెలుసు కానీ చెయ్యం. సమస్య ఏంటి అని అంటే తెలిసింది, చేయాల్సింది చెయ్యకపోవటం. ఉదయాన్నే మీరు చూడండి, ఆలోచించండి. నేను చాలాసార్లు చెప్పాను, మసీదులో నుంచి 4:45 నిమిషాలకు అజా ఇస్తారు. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, సంవత్సరాల మొత్తం కూడా ఇస్తూనే ఉంటారు. కానీ ఒక క్రైస్తవుడు, రక్షించబడిన మనము మన ఇంట్లో ఎన్ని గంటలకు లేస్తున్నామో అది మనకి ఎవరు చెప్పనవసరంలా. లేచి మనం ఏం చేస్తున్నామో కూడా దానికి ఎవరు మన సాక్ష్యం కూడా చెప్పనవసరం లేదు. అసలు లేచి మనం ప్రార్థన చేస్తున్నామా లేదన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ప్రార్థన అవసరత తెలిసి ఉండి, ప్రార్థన చేయవలసిన అవకాశాలు ఉండి కూడా మనం ప్రార్థన చేయటం లేదు అని అంటే అది కొంచెం, దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మన ఇంట్లో వారు కాదు, మన పక్కన వారు కాదు, మన వెనకింటి ముందింటి వారు కాదు, మన సొంతలు బంధువులు కూడా కాదు, మన పిల్లలు కూడా కాదు. కేవలం మనలో దాగి ఉన్న పాపం మాత్రమే అని దైవజనులు చెప్తుంటారు. బైబిల్ కూడా అలాగనే సెలవిస్తుంది. ఈరోజు ప్రార్థన చేయాలనిపించినా కానీ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావంటే నిన్ను పాపము ఏలుబడి చేస్తుంది అని అర్థం. ఇక దానికి ఏమి నువ్వు సర్టిఫికెట్ అవసరం లేదు, ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నానని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే మొత్తం మీద ఈరోజైనా మనం ఉపవాస ప్రార్థన పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధిలోకి నడవాలని, ప్రార్థనా పరులను సిద్ధం చేయాలని, ప్రార్థన నేర్చుకొని దాని మీద నిలబడి కుటుంబాలను నిలబెట్టుకోవాలని ఒక సంకల్పం, ఒక ఉద్దేశం. అందుకనే మనం ఉపవాస ప్రార్థనను ప్రతిష్టాత్మకంగా మనం తీసుకుంటున్నాం. తెలుసా, మన అందరి కొరకు ఒక ఫ్యామిలీ భోజనం చేస్తున్నారంటే, ఒక 50 మందికి సుమారుగా భోజనం చేయటం అంటే వాళ్ళు ఎంత పెందల కడ లెగవాలి, ఎంత పని చేయాలో మీకు తెలుసు. ఆ ఉచితంగా మనకి ప్రార్థన చర్చిలో కూర్చోబెట్టి చక్కటి వాతావరణాన్ని, ఫ్యాన్లు, సౌండ్ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేసి, టీ బ్రేక్లో టీ ఇచ్చి, భోజన సమయంలో భోజనం పెట్టి, మీకు ప్రార్థన చేయటం ఎలాగో నేర్చుకోవాలని, నేర్పించాలని ఒక సంఘము చేస్తున్న ప్రయత్నం, పడుతున్న ఒక ప్రయాస. ఈ ప్రయాసలో, ఈ ప్రయత్నాల్లో మీరు ఆయుధాలుగా, సాధనాలుగా దేవుడు వాడుకొనుగాక. గట్టిగా చెబుతాం, నోరున్న వాళ్ళు గట్టిగా చెబుతాం. రైట్. ఒక మాటను మార్కు సువార్త 11:24లో ఒక మాట కంఠస్థం పట్టిన మాట ఏంటంటే, నీవు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడిగెదవో అవి మీరు పొందియున్నారని నమ్మండి అని చెప్తాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీరు పొందియున్నారని నమ్మండి. అంటే ఒక విశ్వాసంతో కూడిన ప్రార్థన అక్కడ నేర్పుతున్నాడు. 3 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు రోజు కట్టెలు కొట్టుకోవటానికి వెళ్ళేవాళ్ళు. ఆ కట్టెలు కొట్టుకుంటున్న ఆ క్రమములో వారి బీదరికమైతే పోలేదు. ఆ బీదరికం పోకుండా ఆ విధంగానే కొంచెం ధనవంతులను, ఉన్న వాళ్ళని చూసినప్పుడు, ఏంటి ప్రభువా మా జీవితం మరి ఇలాగైపోయింది, కనీసం మాకు సరైన తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, మంచి బట్టలు కట్టుకోవడానికి కూడా మాకు లేదు, వచ్చిన డబ్బులు తినటానికే సరిపోతున్నాయి కదా అని ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ ప్రార్థన ఎంతంటే దేవుడి దగ్గర నుంచి ఎలాగైనా ఈ జవాబును పొందుకోవాలని ఆ 3 ప్రార్థన చేస్తున్నారు. ఒకడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడంట. ఏమనంటే, దేవా
నాకు ఈ కావలసిన అవసరం, వాళ్ళ ఇంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి దానికి డబ్బు కావాలి, కాబట్టి నేను ఏ పని చేసినా కానీ అందులో లాభం వచ్చేటట్లుగా సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడండి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమేన్ అని ఆకాశం నుంచి మాట్లాడాడంట. అప్పుడు ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆయన చేసే ప్రతి ప్రయత్నంలో లాభాన్ని ఆయన చూశాడు. రెండో వాడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు, దేవా మా కుటుంబంలో ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా దాటిపోయి మమ్మల్ని సుస్థిరంగా ఉంచాలి అని అంటే, వాళ్ళు బావులు తవ్వుతూ ఉంటారు, నేను తవ్విన చోట ఒక మంచి ధననిధి దొరకాలని ప్రార్థన చేశాడంట. నిజంగానే దేవుడు ఆమేన్ అన్నాడు. అతను తవ్విన చోట ధననిధి దొరికింది, ఆ డబ్బులు కూడా కొంత సంపాదించుకున్నాడు. మూడో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట, ఏమనంటే దేవా వారిలాగా అంటే మొదటి వాడిలాగా చేసే పనిలో ఆశీర్వాదం కాదు, అలాగనే తవ్వే భూమిలో ధననిధి దొరకటం కాదు, నేను మోకరించి మనస్ఫూర్తిగా చేస్తున్న ప్రతి ప్రార్థనకు, నీ చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా సహాయం చేయి ప్రభువా అని మోకరించి మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు ఆయన దేవుడు ఈ ప్రార్థన విని తనకు కూడా ఆమేన్ అని చెప్పాడంట. ఈ మొదటి వాడేమో కొన్ని అవసరాల కొరకు ప్రార్థన చేశాడు, రెండో వాడేమో కొంత ధనం కొరకు ప్రార్థన చేశాడు, మూడో వ్యక్తి ఏ ప్రార్థన చేసినా కానీ దేవుని యొద్ద నుంచి జవాబు రావాలి అని ప్రార్థన చేశాడు. ఈ ముగ్గురు ప్రార్థనలో ఎవరి ప్రార్థన గొప్పది? ఏమండి? మూడవని ప్రార్థనే గొప్పది. ఎందుకంటే ఏ ప్రార్థన చేసినా దేవుడు అతనికి జవాబిస్తున్నాడండి. కాబట్టి ఈరోజు మనము ఏదో ఒక దాని కొరకు కాక, ఒక చిన్న విషయం గురించి కాక, మన కుటుంబం గురించి, మన ఇంటి వారి గురించి, గ్రామం కొరకు, ఆర్థిక విషయాల కొరకు, అనేకమైన మన విషయాలే కాదు, మన తోటివారు, బంధువులు, స్నేహితులు, సంఘస్థులు, అనేకమైన వాటి కొరకు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమేన్ అనునుగాక. గట్టిగా చెప్దాం. ఓకే, చివరిగా నేను ముగిస్తున్నాను. మనము కొంచెం ప్రార్థనలోకి మనం వెళ్తున్నాం. జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు నడుచుకుంటూ ప్రార్థన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడంట, జార్జ్ ముల్లర్ నువ్వు ఒక అనాథ ఆశ్రమాన్ని నువ్వు పెట్టాలి అని చెప్పాడంట. చెప్పినప్పుడు ఆ దేవుడి మాట ఖచ్చితంగా లోబడి, ఆయన దేవుడి మాటకు లోబడిన వ్యక్తి కాబట్టి అతను చెప్పిన ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారంగానే ఒక అనాథాశ్రమాన్ని స్థాపించాడు. ఎప్పుడు అనాథాశ్రమాన్ని స్థాపించాడంటే ఆయన లేని స్థితిలో, ఆయన ఉన్న స్థితిలో కాదు, లేని స్థితిలో అనాథాశ్రమం స్థాపించాడు. ఈ అనాథాశ్రమం చిన్నగా క్రమక్రమంగా జరుగుతున్నప్పుడు అనాథాశ్రమంలో ఒక అమ్మాయి కూడా జాయిన్ అయింది. అమ్మాయి కూడా జాయిన్ అయిన తర్వాత ఒకరోజు జార్జ్ ముల్లర్ గారు చేసే ప్రతి ప్రార్థనకు జవాబులు వస్తాయి అని అక్కడ పిల్లలు వాళ్ళందరూ కూడా విన్నారు. ఒకరోజు ఆ పాపకు ఒక ఆలోచన కలిగిందంట, నేను పసుపు గౌను వేసుకోవాలి, ఈ పసుపు గౌను వేసుకోవాలంటే నా దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు లేవు, కాబట్టి జార్జ్ ముల్లర్ గారి దగ్గరకు వచ్చి అడుగుతుందంట, అయ్యా తాతయ్య నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దిగొస్తాయంట కదా, చాలా జవాబులు వస్తాయంట కదా, చాలామంది చెబుతున్నారు, కాబట్టి నాకు ఒక ప్రార్థన చేయి, నాకు పసుపు గౌను తొడుక్కోవాలని ఉంది, నాకు దేవుడిచ్చేటట్లుగా ప్రార్థన చేయమని ఆ జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట. చెప్పినప్పుడు జార్జ్ ముల్లర్ గారు ఏమన్నాడంటే సంతోషంగా నవ్వి, తన్ను కూడా మోకరించి ప్రార్థన చేయి, నువ్వు కూడా ప్రార్థన చేయి, నేను కూడా చేస్తానని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అదే ఆశ్రమంలో టీచర్గా పనిచేస్తున్న ఆ టీచర్ గారు వాళ్ళ ఇంట్లో బట్టలు కొనుక్కోవడానికి ఒక బట్టల షాప్కి ఆ రోజు వెళ్ళింది. ఆ బట్టల షాపులో తనకు కావాల్సినవన్నీ తీసుకొని వస్తున్నప్పుడు తనకు ఒక ప్రేరేపణ కలుగుతుంది, నీ ద్వారా నువ్వు చెబుతున్న ఆ విద్యార్థుల్లో ఒక అమ్మాయికి ఒక గౌన్ తీసుకోమని ఒక ప్రేరేపణ దేవుడు కలగజేస్తున్నాడంట. సరే అనుకున్నప్పుడు ఆ గౌన్లన్నీ తీస్తూ ఉన్నప్పుడు అన్నిటిలో కంటే బెస్ట్ది ఆ ఎల్లో గౌను కనపడింది. ఆ పసుపు గౌన్ను చూసి ఇది బాగుంది అని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయింది.
జార్జ్ ముల్లర్ గారు వీరిద్దరు ప్రార్థన చేసి ఆఫ్ చేసిన తర్వాత, తాతయ్య నాకు ఎప్పుడు గౌను వచ్చిద్ది అని అడిగితే, త్వరలో వచ్చిద్దమ్మా, ఈరోజు కావచ్చు రేపైనా రావచ్చు, మనం ప్రార్థన చేసినప్పుడు అవి పొంది ఉన్నామని మనం నమ్మాలి, దాన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పి నవ్వుకుంటూ పంపించాడండి. మరి తెల్లారి ఆ టీచర్ గారు గౌన్ తీసుకొని వచ్చి ఆ పేరు పెట్టి పిలిచి ఆ గౌను ప్యాక్ ఇచ్చిందంట. ఆ పిల్లకు చాలా సంతోషం కలిగి, ఏముంది ఇందులో అని చెప్పి చూస్తే కరెక్ట్గా తను ఏమైతే కోరుకుందో అదే పసుపు గౌను ఉందంట. అందుకే ఆయన చాలా సందర్భాల్లో మీటింగ్స్లో కానీ ఆయన వ్యక్తిగత పుస్తకాల్లో కానీ ఇలాగ రాస్తాడు, నీవు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదవో అవి పొంది ఉన్నారని నమ్మండి అని చెప్తాడు. ఈ జార్జ్ ముల్లర్ గారి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు ఆయన అనాథాశ్రమం పెట్టినప్పుడు పిల్లలు పెరిగారు. సుమారుగా 2000 మంది పిల్లలయ్యారు. ఈ 2000 మంది పిల్లలు అవ్వటానికి ఇంతమందిని పోషిస్తున్నాడు జార్జ్ ముల్లర్ గారు. ఇతని దగ్గర ఎంత డబ్బు ఉందో అని చూడటానికి వీళ్ళు వచ్చేవారంట. ఎంత ఉంది మీ ఓనర్ గారికి డబ్బు, ఆశ్రమం అడుగుతున్నారు కదా, వెనకాల ఎంత ఆస్తి ఉంది, ఎక్కడి నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి అని అడుగుతూ ఉంటే అక్కడ పనిచేసే ఒక ఎంప్లాయ్, ఒక ఆయన చెప్పాడంటే ఇందులో ఉంటుంది ధననిధి అని. ఒకసారి ఆ ధననిధి ఏమేమి ఉందో చూడొచ్చా అని ఆయన తాళం తీయమంటాడు. తాళం తీయమంటే ఆ రూము తాళం తీస్తాడు. ఆ తాళం తీయగానే ఆయన ఒకేసారి ఆశ్చర్యపోయి విస్తుపోతాడు. అక్కడ ఏమి లేదు, ఒక చాప ఉందంట, మంచినీళ్ళ కుండ ఉందంట. ఇదేంటి ఇక్కడ ఏమీ లేదు కదా, చాలా ధననిధి ఉందన్నావు, మరి ఏమీ లేదు కానీ అంటే ఆయన చెప్తున్నాడు, మా దైవజనుడు జార్జ్ ముల్లర్ గారు చేస్తున్న ప్రార్థన గది, ఆ గదిలో నిధి ఉంది అన్నాడు. ఎంత నిధి ఉందంటే ఏ రోజుకు కావలసిన ఆహారం ఆ రోజుకి వచ్చేటట్లుగా, ఎంత కావాలో అంత పరలోకము నుంచి పంపించేటట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నిధులు దిగటం మేము చూసాము. ఇదే ప్రార్థనా గది, అదే మా యొక్క సంస్థను నడిపిస్తున్న ఒక గొప్ప నిధి అని చెప్పాడంట. చాలా సందర్భాలు ఆశ్చర్యపోయి, ప్రార్థన ద్వారా ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయా అని ఆశ్చర్యపోయాడు. తీరా చూస్తే మరి అక్కడ పోషించబట్టడానికంటూ ఏమీ లేదు. ఇక ఏకైక ఆధారము ఒక ప్రార్థన మీదే ఆయన 2000 మందికి ఉదయం సాయంత్రము ఆయన ఆశ్రమములో భోజనం ఏర్పాటు చేసేవాడు. సోదరి స్నేహితుడు, ఆయన దగ్గర ఏమీ లేదు, ఒక్క ప్రార్థన ద్వారా దినదినము ఆహారం వచ్చేదంట. ఒకరోజు ఆహారం అంతా అయిపోయింది. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు, అంతా ఫ్రెష్ అప్ అయ్యారు. 7 గంటలకు భోజనం. ఆ భోజనానికి వాళ్ళందరూ లైన్గా కూర్చున్న సమయంలో పిల్లలందరూ స్నానం చేస్తుంటే వంట వండే అయిన ఆ పిల్లల వైపు చూస్తున్నాడు. పాపం వీళ్ళు రెడీ అవుతున్నారు భోజనానికి, వండటానికి ఏమీ లేదు, వీళ్ళకి ఎలా పెట్టాలి అని భయంతో జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనేమో తలుపులు వేసుకొని గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన ధైర్యం చేసి తలుపు తీసి ఆయన ప్రార్థన చేస్తున్న దైవజనులు, లేపయ్యా, పిల్లలకి భోజనం టైం అయింది, వండటానికి నా దగ్గర ఏమీ లేదు, మీరు ఏమీ ఇవ్వలేదు అని చెప్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ అన్నాడు, వాళ్ళందరినీ లైన్లో కూర్చోబెట్టు అని అన్నాడు. రోజు ఎలాగైతే కూర్చోబెడుతున్నారో అలాగే నేను లైన్లో కూర్చుండబెట్టంటే ఆయనకు ఒకేసారి అర్థం కాక కొద్దిగా ఆశ్చర్యం కలిగి దేవుడు ఏదన్నా సహాయం చేస్తాడేమో అని అనుకొని అందరినీ లైన్లో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ప్లేట్లు పట్టుకొని కూర్చున్నారు, చూస్తున్నారు సర్వింగ్ చేసే వాళ్ళ వైపు. వాళ్ళు ఏమీ రావటం లేదు. ప్రార్థన ఏమో లోపల జరుగుతుంది, జార్జ్ ముల్లర్ గారు చేస్తున్నారు. పిల్లలేమో భోజనానికి కూర్చున్నారు, పెట్టడానికేమో వంటగదిలో ఏమీ లేవు, సర్వీస్ చేయడానికేమో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, తినటానికేమో పిల్లలు ఆకలితో చూస్తున్నారు. ఏమీ లేని సమయంలో ఇక ఆఖరి క్షణం 7 గంటలు అయిపోయింది. ఆఖరి క్షణంలో ఎలాగని ఒత్తిడి పడుతున్న సమయంలో నిబ్బరముగా నిమ్మలము కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత గొప్ప విషయం అది. అలాగూ ప్రార్థన చేస్తూ ఉంటే రెండోసారి పిలుద్దామని వెళ్ళాడు ఆ పనివాడు, వంటవాడు. రెండోసారి పిలవటానికి ఆయన సాహసం చేయలేకపోయాడు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 7 అయింది. 7 గంటలు ఎప్పుడైతే మోగిందో గేటు తెరుచుకున్న శబ్దము వినబడింది. ఆ గేటు తెలుసుకున్న శబ్దము వినబడిన తరువాత ఒక లారీ ఆశ్రమంలోకి వచ్చింది. అక్కడున్న వాచ్మెన్ అడిగారు, ఇది జార్జ్ ముల్లర్ గారు ఆశ్రమమేనా అంటే, అవునండి ఇది జార్జ్ ముల్లర్ గారు ఆశ్రమమే
అని లోపలికి లారీ రాడిచిన తర్వాత అక్కడ ఉన్న వారితో చెప్పాడు, ఈ పక్క ఊర్లో ఒక పెద్ద మీటింగ్ జరగవలసి ఉంది, కొన్ని వేల మందికి భోజనం తయారు చేయమని ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్కడ ఏం చేయాలనుకున్నప్పుడు వాళ్ళే చెప్పారు, ఇక్కడ జార్జ్ ముల్లర్ గారి ఆశ్రమం ఉంటుంది, వారికి ఉచితంగా ఇచ్చేసేయండి అని చెప్పి పంపించారు. ఇందులో 50,000 మంది సరిపడా ఫుడ్ మేము తీసుకొచ్చాము అని చెప్పాడు. చెప్పగానే ఆ వింటున్న వారికి ఆశ్చర్యం కలిగి లారీలో నుంచి వేగంగా దించి వాళ్ళందరికీ సర్వీస్ చేయటం ప్రారంభించారు. సోదరి స్నేహితుడు, ఆఖరి క్షణములో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. నిరాశపడని అవసరంలా మనం క్రైస్తవులుగా ఉన్న మనము నిరీక్షణతో ఎదురు చూడగలగాలి. నిరీక్షణతో మనం ఎదురు చూసినప్పుడు మనము పడనీయడు దేవుడు. ఎందుకంటే ఆఖరి క్షణములో కూడా ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆ 2,000 మందికి ఆహారాన్ని పంచినప్పుడు అక్కడ వంట వాళ్ళకి, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఏమర్థమైందంటే, దేవుడు ఆ భోజనం వంటగదిలో ఉన్నా లేకపోయినా వాళ్ళు టైంకి కూర్చుంటారు, ఏదో ఒక విధంగా భోజనం వచ్చింది అనే ఒక విశ్వాసంలోకి వారు ఆ దైవజనుడి ద్వారా రాగలిగారు. ప్రియమైన సోదరి స్నేహితుడా, ఈరోజు మనము ఉపవాస ప్రార్థనలో ఉంటున్న మనము తప్పకుండా దేవుడు నీ జీవితములో ఆఖరి క్షణములోనైనను అద్భుతము చేయునుగాక. నువ్వు ఏమైతే అడుగుతున్నావో, ఏమైతే నువ్వు ఆశిస్తున్నావో, ఏమైతే ఆశపడుతున్నావో వాటిని దేవుడు తప్పకుండా ఆయన చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. అందుకే మార్కు సువార్త 11:24 అన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదువో అవి పొంది ఉన్నారని నమ్మండి అని సెలవిచ్చాడు.